ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మరి గడిచిన వారంలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలలో మరి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచినటువంటి మీకు, ఓడిపోయిన మన కార్యకర్తలు, మన నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సరే, రాజకీయాలు మీరు కూడా గ్రామాలలో చూస్తారు. పైలట్ రోహిత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా డెవలప్మెంట్ జరిగింది, అంతకుముందు మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదైతే గాలి మీద బుడుగా ఉరుకులాట తప్ప కార్యక్రమాలు ఏమి ఉండవు. మీరు ఎప్పుడు చూసారు కదా, మాట్లాడితే తాండూరు నాదంటాడు కానీ మీద మీద ఆ దుడక ఏమంటారు కదా ఊర్లల్లా, అదే టైప్లా. సరే, ఇప్పుడు వచ్చినటువంటి ఈయన ఏం చేస్తుండు, ఈయన ఏంటంటే పైలట్ రోహిత్ రెడ్డి గారు శాంక్షన్ చేయించాని ఈయన టూత్ పాలిష్ చేయడానికి ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే తయారయ్యాడు. ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్లో నేను కూడా వచ్చి మీతో పాటు పనిచేసిన. అయితే 2014 ముందు అంటే 2001 తెలంగాణ ఉద్యమాన్ని స్థాపించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రావాలి అనేటువంటి సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే మన బతుకులు బాగుపడతాయి అనేటువంటి సందర్భంలో వారు ఉద్యమం చేశారు. వారు ఉద్యమం చేయడమే కాకుండా ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. రాజకీయ పార్టీలు పెట్టొచ్చు, ఒకళ్ళు ఎమ్మెల్యే కావచ్చు, ఒకళ్ళు ఎంపీ కావచ్చు, ఒకళ్ళు జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు. కానీ ఒక భారతదేశ చిత్రపటంలో ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలంటే ఎంత సాహసం చేయవలసినటువంటి అవసరం ఉంటుందో మీకు అందరికీ తెలుసు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తేనే కదా ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. లేకపోతే తెలంగాణ బీజేపీ కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కానీ ఒకవేళ కేసీఆర్ గారే ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోతే వీళ్ళకి ఆ పదవులు ఎక్కడేమో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. రెండోది, మీ అందరికీ 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన చూశారు. ఒక హైదరాబాదే కాదు, పట్టణాలు ఎట్లుండాలి, గ్రామాలు ఎట్లుండాలి, గ్రామంలో రైతులు ఎట్లుండాలి, కుల వృత్తులు ఎట్లుండాలి, మనం అందరం ఏ పద్ధతిలో ఉండాలనేది కేసీఆర్ గారు ఆ రోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. తాండూరు చరిత్రలో 60 సంవత్సరాల నుంచి జరిగిన డెవలప్మెంట్ అంతా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కార్యక్రమాలు జరిగినటువంటి మాట వాస్తవమా కాదా మీరే ఒక్కసారి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మీకు ఇక్కడ వికారాబాద్ కావచ్చు, పరిగి కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి కాదు, ఆ రోజు భూముల ధరలు ఆకాశానికి అంటినాయి. ఈరోజు పరిస్థితి ఏంది మీకు తెలుసు. వాళ్ళు నలుగురు బాగున్నారే తప్ప రాష్ట్రంలో ప్రజలు బాగలేరు. ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న చెప్తున్నారు 66% గెలిచారంట. అరే బిడ్డ, 10 సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక్క పంచాయతీలో రాష్ట్రంలో 2% కూడా లేవు. మీ కాంగ్రెస్ పార్టీ గెలవలేదురా బిడ్డ ఆ రోజు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. 10 ఏళ్లలో పంచాయతీ ఎన్నికలు జరిగితే మన దాంట్లో మనోళ్ళు కొట్లాడుకుంటేనే వాడు గెలిచిండే తప్ప ఏ రోజు కూడా వాడు గెలిచినటువంటి దాఖలాలు లేవు. అది కూడా 2%, 3% గెలిచారు. కానీ మా నాయకులు గులాబీ జెండా మెడలేసుకొని ధైర్యంగా ముందుకెళ్ళి మీరు పెట్టే కేసులకు, మీరు పెట్టే దౌర్జన్యాలకు ఎదిరించి నిలబడ్డటువంటి నాయకుడే ఈ గులాబీ జెండా వేసుకున్నటువంటి తమ్ముళ్ళని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సరే, కేసులు పెడతారు,
మన మీద దౌర్జన్యాలు చేస్తారు. ఇంకెన్నేళ్ళు చేస్తారు? 2 ఏళ్ళు చేస్తారు. 10 ఏళ్ళేమో కేసీఆర్ గారు మనకు చెప్పింది ఏంది, మీరు ఎవరిని ఏమనకండి, మన పని మనం చేసుకోండి, గ్రామాల అభివృద్ధి చేయండి, పట్టణాల అభివృద్ధి చేయండి అంటే వీళ్ళు వచ్చి మన కేసులు ఎట్లా పెట్టాలో నేర్పిస్తారు. ఈ 2 ఏళ్ళ తర్వాత ఆడదాం, మరి ఎట్లా డ్యాన్స్ ఆడాలనో అట్లనే ఆడిపిస్తాం బిడ్డ, గుర్తుంచుకోండి. 2 ఏళ్ళ తర్వాత ఎవరు వస్తారు? మనమే వస్తాం కదా. మరి మనమే వచ్చినప్పుడు వీళ్ళు ఆడనే ఉంటారు కదా, ఏడికి పోతారు? ఏడికి పోలేరు కదా. ఒక ప్రజాస్వామ్యం లోపల ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు జాగ్రత్తగా పనిచేయాలి. నోటి తుల ఇష్టం ఉన్నట్టు అడ్డగోలుగా మాట్లాడితే మనకు రాదా? మనకు మాట్లాడడానికి రాదా? కొట్లాడడానికి రాదా? తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కొట్లాటలు చేసిరు తెలియదా? ఆ రోజు భయపడినరా? కాబట్టి మీ అందరికీ రెండోది, మీ ఎమ్మెల్యే చెప్తున్నారు, పంచాయతీలలో మీరు గెలిచిర్రు కానీ డబ్బులు ఎవరు ఇస్తారని చెప్పి. డబ్బులు నీ అయ్యా ఇస్తాడు, డబ్బులు నీ చేతిలో లేదురా బిడ్డ. భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి డబ్బులు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటాయి, పంచాయతీలకు డైరెక్ట్ వస్తాయి. మీరు పంచాయతీలో మీ వార్డు మెంబర్లు మీరు కూర్చొని తీర్మానం చేసి ఆ గ్రామంలో ఏ పని చేయాలంటే ఆ పని మీరే చేయొచ్చు తప్ప ఎవ్వడికి రాష్ట్ర ప్రభుత్వానికో ఎమ్మెల్యేకో మంత్రికో ముఖ్యమంత్రికో చెప్పవలసినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నువ్వు గ్రామంలో ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ అది సర్పంచ్కో ఉప సర్పంచ్కో మీరే ఆ గ్రామాలలో తిరిగి ఏ కార్యక్రమం తీసుకోవాలన్నా మీరే తీసుకోవచ్చు తప్ప ఎవడికో ఎమ్మెల్యేకో ఇంకొకరికో చెప్పవలసినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తెరగాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికే గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఎవరు నోట్ల అయినా కానీ ఒకటే మాట మాట్లాడుతున్నారు, కేసీఆర్ ఎప్పుడు వస్తాడో అని. కేసీఆర్ వస్తేనే తిరిగి రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఎవరికి మోసం చేయలే ఈ ప్రభుత్వం చెప్పండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టారు?